అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేసేశాయి. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం మొత్తం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా కూడా అధికారులు ధాన్యం కొనుగోలు పూర్తి చేయటం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమయానికి పరదాలు ఇవ్వకపోవటం వల్ల ధాన్యం పూర్తిగా నీటిలో తడిసిపోయిందని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. అకాల వర్షాలు అన్నదాతలను నిలువున ముంచాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా నీటిలో తడిసిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ధర్మసాగర్ మండలం సాయిపేటలో ఉన్నాం. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ రైతులు మా ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారని పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇప్పటికీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా వీళ్ళ వడ్లు మొత్తం పూర్తిగా నానిపోయిన పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు వాటిని మళ్ళీ ఆరబెట్టుకున్న పరిస్థితి. చెప్పండి, అసలు ఈ వర్షం వల్ల మీకు ఏ మేరకు నష్టం జరిగింది అనుకుంటారు? దీన్ని ఏ విధంగా చూడాలి? మీకు ఈ ధాన్యం మీద కప్పుకోవడానికి కవర్ల లాంటివి మీకు ఏమన్నా ఇచ్చారా? కవర్లు ఇట్లా అన్ని ఇచ్చిళ్ళు సార్, ఇచ్చిళ్ళు కానీ కాంట అయితే అన్నారు. లారీ పుల్ల ఒకట్లా బత్తాలు నింపినాం కానీ లారీ పుల్ల ఒకట్లే ఇలా పొద్దుగానే కాంట అయిపోయేది. మొత్తం ఇక్కడ వర్షానికి గాలి బాగా చుల్ల పరద ఇట్లా కొట్టుకపోయి 180, 190 బత్తాలు మొత్తం నానితే మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఒడ్లు ఎండబెట్టి మళ్ళీ రింపుతాను సార్. ఇప్పుడు ఇక్కడ కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? మీరు పూర్తిగా ఎన్ని ఎకరాల వరకు సాగు చేశారు? ఎంత తీసుకొచ్చు దాన్ని? ఇక్కడ 3 ఎకరాలు 5 ఎకరాలు అయితే బయట ఇంతకుముందు ట్రాక్టర్ నుంచి కొన్ని పోయినాయి. 3 ఎకరాల ఒడ్లు ఈడ పోసారు, రింపి ఆడ పోయినాయి. ఆడ కాకపోతే అది 3 కిలోలు కట్ చేసిళ్ళు మడికొండల. కొంతవరకు కొనుగోలు స్టార్ట్ అయినా కూడా మా దగ్గరికి మాత్రం ఇక్కడికి రాలేదు. కొంత సీరియల్ ప్రకారం వాళ్ళు వస్తున్నారు, మా దగ్గర రాలేదని చెప్పేసి రైతులు చెప్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది? కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? 15 రోజులు అవుతుంది ఇక్కడ ధాన్యం పోసి. రాత్రి వర్షానికి అన్ని తడిచినాయి. నిన్న నింపుకున్నాం, మళ్ళీ ఇవాళ కింద పోసినాం, మళ్ళీ నింపుతాను. ఇంకా కాంటలు అయ్యేది రెడీ లేదు, ఇంకా కాంటలు అయ్యేది నమ్మకం లేదు. ఇంకా నింపకాంటాలు ధాన్యం మీద కప్పుకోవడానికి మీకు ఏమైనా పరదాలు ఏమైనా ఇచ్చారమ్మా? 2 ఇచ్చిళ్ళు, 2 మాయి అన్ని వర్షానికి కొట్టుకోపోవడం తడుచుడు. ఏం చేయం, మీ వరకు మాట్లాడచ్చు. అధికారులు వీటిపైన కప్పడానికి కొన్ని కవర్లు ఇచ్చినా కూడా అవి కాస్త కొంత భారీ ఎదురుగాలకు అవి కొట్టుకుపోయాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, అన్న ఏం జరిగింది అసలు? ఈ భారీ వర్షానికి ఏం జరిగింది అసలు? భారీ వర్షానికి బాగా గాలెచ్చుడు, వడ్లన్నీ ఆగమమైనాయి, పరదాలన్నీ కొట్టుకుపోయినాయి. రాళ్ళు వేసినాం, కట్టెలు వేసినాం, తాటి మట్టలు వేసినాం, అన్నీ వేసినాం. ఏమి వేసినా కానీ ఉండలే. మొద్దులు కట్టెలు కూడా ఎత్తుకొచ్చి కూడా ఎత్తే కూడా దొంగ కూడా వచ్చింది రాత్రి వచ్చింది. ఇక కొన్ని మొత్తం పరదాలని కొట్టుకుపోయినాయి. వడ్లు ఎండపోసినాయి నాన్నయ్యి, కుప్ప పోసినాయి నాన్నయ్యి, బత్తాలు రింపినాయి నాన్నయ్యి. అంత ఆగమాగమైంది సార్ రాత్రి. ఇక ఏం చేయాలి? ఎవరు పరిస్థితి గట్ల ఉన్నది. పంట పండించి ఓ లాభం ఉన్నది, పంట పండించకుంటే ఓ లాభం ఉన్నది. ఇదంతా నష్టాలు బాగా జరుగుతున్నాయి రైతులకు అనేది. ఈ ఐకేపీ సెంటర్ నుంచి వచ్చినా కానీ ఏం లాభం లేకుండా అవుతుంది. ఒక్కొక్కళ్ళు రిస్క్ వచ్చి కూడా బయట కూడా అమ్ముకుంటారు. లాస్ అయినా లాభం అయినా మంచిదే, కానీ అట్లమైనా కొన్ని పోయినాయి. మళ్ళీ ఈడ కూడా ఆశ, అయ్యో 10 రూపాయలు దొరుకుతాయి కదా, ఐకేపీ సెంటర్ నుంచి పోతే కూడా కొంచెం లాభం జరుగుతుంది కానీ తెచ్చిపోసుకున్నారు. ఇక ఇట్లా నష్టాలు జరుగుతున్నాయి. ఒక ఐకేపీ తరఫున కూడా ఒక ఐక్యత అనేది రైతే రాజు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు పండించిన పంట పూర్తి స్థాయిలో కొనుగోలు అవుతుంది. అసలు కొనుగోలు ఆలస్యం ఎందుకు అవుతుంది? కొనుగోలు అవుతుంది కానీ బాగా నష్టాలు జరుగుతున్నాయి. ఈ రైతే రాజు, రైతే మహారాజు అని, రైతే రాజు అని చెప్పి అందరు అంటారు కానీ రైతులకు ఏం లాభం లేదు. అందరికీ మంచిగా బిజినెస్ వాళ్ళకు మంచిగా ఏదైనా పెట్టుకున్న వాళ్ళకి, కంపెనీలు పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళకి లాభాలు జరుగుతాయి కానీ మాకు రైతులు అనే వాళ్ళకు లాభం అనేది లేదు. బాగా నష్టాలు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ తరఫున కూడా కొంచెం మాకు కూడా కొంచెం రైతులకు అనేది అవగాహన ఇచ్చి మాకు పిండి పత్తాలకు దీనికో దానికో కొంచెం రేట్లు తగ్గించి ఈ ఐకేపీ సెంటర్ నుంచి కూడా ఏమన్నా డబ్బులు కూడా పెంచి ఏర్పాటు చేయాలి. కూలీలు పడితే రేటు పడతలేదు. వరికొత్త మిషన్లు, ట్రాక్టర్ దున్నుడు, ఆ నుంచి మళ్ళీ ఇక్కడ పోసుకొచ్చుడు, ఈ నుంచి మళ్ళీ అటు పోసుకపోవడు, మళ్ళీ రాత్రి నాంతే మళ్ళీ ఎండపోతుంది, మళ్ళీ దగ్గర పోతుంది, మళ్ళీ తీస్తుంది, మళ్ళీ కూలీలకు అట్లా డబ్బులు ఇట్లా డబ్బులు. మస్తు నష్టం అయితే నష్టం బాగా జరుగుతుంది. ఈ కొనుగోలుకు సంబంధించి ఐకేపీ సెంటర్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి మీకు వస్తున్న ఇది అందిస్తుందా సార్? ఇక ఐకేపీ సెంటర్ నుంచి ఏమంటే ఇక ఐకేపీ సెంటర్ నుంచి కొంచెం డబ్బులు ఎక్కువ తేనే ఆశగా వచ్చినాం. ఇక వస్తాయి కానీ వచ్చిన లాభం లేకుండా అయిపోతుంది. నష్టాలు బాగా జరుగుతాయి. అట్లా 2340 రూపాయల అంతే. ఈడ ఇట్లా అవుతుందా? మళ్ళీ ఆడికి పోయినాక మిల్లులలో పోయినాక ఆడేం చేస్తాను తాళున్నా అంటారు. మేము అసలే ఆడ మిషన్ పోసిన వారైనా కింద పరదలైపోతాండి. మట్టి కిలా, సంచి కిలా, ఈ 2 కిలోలు పోతానే
తాళ్ళు ఉన్నాయని 2 కిలోలు, మాలు మంచిగా లేదు పచ్చిగా ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అవే 2 కిలోలు. అట్లా కూడా ధాన్యం వాళ్ళు కూడా మోసం చేస్తారు. ఇది మిల్లుల వాళ్ళు కూడా, మిల్లులలో కూడా ఏం పెద్ద అంత అది చేస్తలేరు మమ్మల్ని. రైతులు వాళ్ళు అది చేస్తారు. మేము పిండి పత్తా పోతున్నా ఎక్కువ రేట్ అంటారు, మేము పండించిన వాటిలో తీసుకుపోతున్నా తక్కువ అంటారు. మాకు ఐక్యత లేదు కదా, మా రైతులకు ఐక్యత లేదు. రైతు రాదని ఎవరు పుట్టించలో ఎవరు కానీ పెట్టలేదు కానీ వేస్ట్, మేము బుచ్చగల అయిపోతున్నాం. రైతే రాజు అని చెప్పుతున్న ఈ రాజ్యంలో అడుగడుగున అన్నదాతలకు అన్యాయమే జరుగుతుందని చెప్పేసి రైతులు ఇంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికీ 20 రోజులు పూర్తయినా కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి పూర్తి స్థాయిలో కొనుగోలు పూర్తి చేయలేదు. అకాల వర్షాల వల్ల మేము పూర్తిగా మునిగిపోయాం. దీనికి కూడా మళ్ళీ మేము కొంతమందిని కూలీలను తీసుకొచ్చి వడ్లను ఆరబెట్టుకోవడానికి మాకు తలకించిన భారంగా మారుతుందని చెప్పేసి రైతులు అయితే ఇంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్ల రైతులు నిండా మునిగాము. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు వీలైనంత త్వరితగతిన కొనుగోలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి కూడా ఆ హామీని పూర్తిగా నిలుపుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి రైతులకు ఇంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన కొనుగోలు పూర్తి చేయాలని కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తు రాము, మెగానన్ టీవీ, వరంగల్.